ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నత స్థలంలో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకును క్రైస్తవ బిడ్డల అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క శుక్రవారము, మొదటి శుక్రవారము ఫిబ్రవరి నెలలో ఈ యొక్క వాక్యం ఒకటి చదువుకొని మనము ప్రార్థన చేసుకొని ఈనాటి యొక్క ఉపవాస ప్రార్థన కూడిక యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీద అయినను ఏ చెట్టు మీద అయినను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పిన ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించి, కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి, మహిమపరచటానికి మాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని, మహాధన్యతను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం స్తోత్రాలు ప్రభువా. నైనా ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో విన్నపములు, విజ్ఞాపనలు చేశాము ప్రభువా. మా ప్రార్థనకు నువ్వు చేయొగ్గినందుకు మీ స్తోత్రాలు. మా ప్రార్థనకు ఆయా సమయములో మా జవాబిస్తున్నందుకు మీ స్తోత్రాలు. మా జీవితాలలో కార్యాలు చేయబోతున్నందుకు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు చేసి మీరు మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కొద్ది సమయం నిబ్బడినైనా నేను నిలబడి ఉండగా నన్ను మీ శిలువ చట్టును మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ నాతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియా సహోదరి సహోదరుడా, సర్వశక్తి గల దేవుడు 2024 సంవత్సరం జనవరి నెల పరిపూర్ణముగా మనల్ని కాచి కాపాడాడు. ఫిబ్రవరి నెల మొదటి శుక్రవారం రోజు 2వ తారీఖున మరల మనల్ని ప్రవేశపెట్టిన సర్వశక్తి గల దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదివిన ఆ ప్రజ్ఞా గ్రంథములో నుంచి 7వ అధ్యాయం నుంచి
ఒకటవ వచనము మనం చూస్తే గన ఆ ఒకటవ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూమండలం అంటే ఈ భూమండలం యావత్తులో 4 దిశలు ఉన్నాయి. 4 దిశలో 4 మూలల నలుగురు దేవదూతలు నిలిచి ఉన్నట్టు ఆ 4 దేవదూతలు నలుగురు కూడా సర్వశక్తి గల దేవుని యొక్క ఆజ్ఞ పొందిన వారై, అధికారము కలిగిన వారై, ఈ భూమిపైన వీచుచున్నటువంటి గాలిని, సముద్రం పైన వీచుచున్నటువంటి గాలిని, చెట్లకు వీచుచున్నటువంటి గాలిని ఆపటానికి అధికారం పొంది వారు సిద్ధస్తులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట మనం చదివినప్పుడు కానీ లేదా వింటున్నప్పుడు కానీ మనకు కలుగుతున్న ఆలోచన ఏంటంటే, గాలి వీచకుంటే ఏ ఒక్క ప్రాణి కూడా బ్రతకదు. భూమిపై ఉన్న ఏ ప్రాణి అయినా సరే, వాళ్ళు మనుషుల, పశువుల, మృగాల, జంతువుల, పాకెడు పురుగుల అనేది కాదు, ప్రాణము ఉన్న ప్రతి ఒక్కటి కూడా మరణిస్తుంది. ఇది సత్యం. 2, సముద్రం మీద గాలి వీచకపోతే సముద్రము యందు ఉన్నటువంటి జలచరాలు అంటే చేపలు, ఇంకా అనేక రకాలైన చేపలు, ఇంకా అనేక రకాలైన ప్రాణులు ఆ నీటిలో ఉన్నాయి. మొసళ్ళు ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి ప్రాణులు కలిగిన పేర్లు కలిగిన అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చనిపోతాయి. చెట్టుకు గాలి వీచకుంటే చెట్టు పైన ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి గూడులు కట్టుకున్న పక్షులు, ఎగురుతున్న పక్షులు, చెట్లు సైతం చనిపోతాయి. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఎవరికి వారమే. సర్వశక్తి గల దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు ఇంత ఉగ్రత కోపము ఎందుకు వచ్చింది భూమి మీద, భూమి మీద ఉన్న ప్రజల మీద, భూమి మీద ఉన్న ప్రాణాల మీద ఎందుకు ఆయనకి ఇంత కోపం వచ్చింది అనే విషయాన్ని మనం గాన తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా ఉందండి. ఒకసారి ప్రళయం వచ్చింది. నోహోవ కాల సమయంలో జల ప్రళయం ద్వారా ఇలాగే జరిగింది. ఏ ప్రాణి భూమి మీద లేకుండా కేవలం నోహోవు కుటుంబం, ఆ 7 మంది కూడా, తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, ఆయన ఏర్పాటు చేసుకున్న పశువులు, ఆయన ఏర్పాటు చేసుకున్న జంతువులు, ఆయన ఏర్పాటు చేసుకున్న మృగాలు, ఆయన ఏర్పాటు చేసుకున్న పశువులు, పాకే పురుగులు సైతం ఆ ఓడలో ప్రవేశించినప్పుడు అవి మాత్రమే బతికాయి. తక్కినన్నీ నశించాయి. కారణం వాళ్ళు చెడిపోయారు కనుక, వాళ్ళ పాపము పండింది కనుక, వాడి చెడు క్రియలు భూమిన అధికమయ్యాయి కనుక దేవునికి అంత కోపం వచ్చింది. ఆనాడు అలా చేశాడండి. అలా మళ్ళా చేయకూడదు, మరలా అంత నష్టము కలగకూడదు అని ఆలోచన చేసి వారి యొక్క పాపం నుంచి రక్షించడానికి, జన్మ పాపం నుంచి రక్షించడానికి, కర్మ పాపం నుంచి రక్షించడానికి తానే స్వయముగా కుమారుని రూపము దాల్చి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట భూలోకానికి ఆయన వచ్చాడు. కారణం తెలుసా? భూమి మీద పరిశుద్ధుడైన వాడు ఎవడు లేడు. పరిశుద్ధ జన్మించిన వాడు ఎవడు లేడు. పరిశుద్ధ జీవితము జీవిస్తూ పరిశుద్ధముగా దేవుని స్తుతిస్తున్న వాడు ఎవడు లేడు. కాబట్టి స్వయముగా ఆయనే రావాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే మానవులు ఉన్న రక్తము యావత్తు మలినమై పాపముతో కూడింది కనుక ఈ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని, అది ప్రాణమై ఉన్నది రక్తం,
మానవులందరికీ కూడా, పశువులందరికీ కూడా, పక్షులకు, జలచరాల అన్నిటికి కూడా రక్తమే ప్రాణము. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రాణము కలిగిన ఆ రక్తము పరిశుద్ధత లేకపోవటం వలన ఆయనే తన పరిశుద్ధ జన్మ, ఏది స్త్రీకి పురుషుని సాంగత్యము లేకుండా జన్మించి పరిశుద్ధాత్మ శక్తితోట పరిశుద్ధ జీవితము జీవించి 33.5 సంవత్సరాల వయసులో ఆయన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించి భూనివాసుల అందరినీ కూడా వారి జన్మ పాపం నుంచి విముక్తి కలగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మరలా ఆయన ఎవరు తన నోటితో నేను పాపిని ప్రభువా, నేను పలాని పాపము చేశాను, ఆ పాపము నుంచి నన్ను విముక్తి కలగజేయమని అడిగిన ప్రతి ఒక్కరిని కూడా క్షమించి, ఎట్టి పాపమైనా క్షమించేవాడు నా ప్రభువారు, వారిని రక్షించాడు. నా ప్రియ సహోదరి సహోదర, తన రాజ్యానికి చేర్చుకుంటూ ఉన్నాడు. అంతేగాని నామకార్థంగా పెదల మీద నన్ను క్షమించు ప్రభువా అని అడిగిన వారిని కాదండి, హృదయపూర్వకముగా అడిగిన వారిని అందరినీ కూడా ఆయన క్షమిస్తున్నాడు. కానీ ఇంకా అనేక మంది వారి ప్రవర్తన మార్చుకోలే, వారికి మారు మనసు కలగకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. రక్షకుడి యొక్క సువార్త ప్రకటింపబడుతున్నామా అనేక సభల ద్వారా, అనేక సువార్త సభల ద్వారా, అనేక మందిరాలలో, అనేక మైక్ శబ్దముల ద్వారా, అనేకమైన ఫోన్ల ద్వారా, టీవీ ఛానళ్ళలో అనేక మంది ఎక్కడ ఉంటే అక్కడికి ఆయన సువార్త తెలియజేస్తూ బలపరుస్తూ ఆధ్యాత్మికంగా మారు మనసు కలిగి జీవించమని చెప్పినప్పటికీ భూమి మీద నివాసం ఉన్న ప్రజలు చాలామంది కూడా ఆయన మాటను పెడచెవిని పెట్టి వారి పాపపు జీవితములను జీవిస్తున్నారు. వారి చెడు నరకతోనే నడుస్తామన్నారు. వాళ్ళల్లో ఏం మార్పు లేదు. కాబట్టి తీర్పు తీర్చే గడియ ఒకటి ఉంది. ఆ తీర్పు తీర్చడానికి ముందు రాబోతున్న సమయంలో ఈ ప్రణాళిక జరుగుతుందని భూమిన యేసు ప్రభు వారి శిష్యుడైన ప్రేమించిన వాడైనా పద్మాసు దీవిలో ఉన్న ఆ యొక్క యోహాను గారి ఆత్మను పరలోకమునకు కొనుపోయబడి ఆయన ఆత్మకు చూపిస్తున్నాడంట. ఆ యోహాను గారికి చూపిస్తున్నాడు. రాబోయే రోజులలో నేను రాకడ మునుపు, నేను భూమిలోకి వచ్చే మునుపు, ఈ భూమిన నేను రాజ్యం పరిపాలన చేయక మునుపు 7 సంవత్సరాల ముందే మధ్య ఆకాశంలోకి నేను రాబోతున్నాను. ఆ 7 సంవత్సరాల ఆ యొక్క సమయంలో ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గరికి చేరతారు. నన్ను అంగీకరించిన వారు, నన్ను ఆరాధించిన వారు, చెడు నడత మానివేసినారు, ఆయా పాపపు క్రియలు మానివేసి నన్ను ప్రభువాన్ని అంగీకరించి జీవించిన వారందరినీ కూడా వాళ్ళు సజీవులైనా మరణించిన వాళ్ళ ఆత్మలు నేను మధ్యాకాశంలోనికి తీసుకొని వస్తాను. తక్కిన వారిని భూమిన ఇటువంటి ప్రణాళికల చేత వారిని నశింపచేస్తానని ఆయనకు చూపిస్తూ ఉన్నాడు. అదే ఆయన అంటాడు యోహాను, నేను చూశాను అంటాడు. ప్రైజ్ లార్డ్. ఏమంటాడు ఆయన? నేను నలుదేశంలో నిలబడి గాలి వాయువు వీచకుండా ఆపటానికి ఆజ్ఞ పొంది అధికారము పొందిన వారు నలుదేశంలో నిలబడి ఉండుట నేను సూచితిని. ప్రైజ్ లార్డ్. చూడండి నా ప్రియ సహోదరి సహోదర, ఎందుకు ఆయన ముందుగా ఆయన శిష్యుడిని తీసుకుని వెళ్ళి ఆయనకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే ఆయన బిడ్డలమైన మనము ఉన్నాము భూమి మీద. నేను అందరి గురించి మాట్లాడటంలే, ప్రభువారిని ఎరగని వారిని గురించి నేను మాట్లాడటంలే. ప్రభువారిని ఎరిగిన వారు, యేసయ్య పేరు అని తెలిసిన వారు, యేసయ్య పేరులో శక్తి ఉందని తెలిసిన వారు, యేసయ్య పేరులో రక్షణ ఉందని తెలిసిన వారు, యేసయ్య నామము స్మరిస్తే సమస్తము మా యొక్క పాప దోషములు కొట్టుకుపోతాయని తెలిసిన వారు, ఆయన రక్తములో కడగబడతామని తెలిసిన వారు,
క్రైస్తవ కుటుంబాల్లో జన్మించిన వారు, అంగీకరించిన వారు, క్రైస్తవులుగా జీవిస్తున్నవారు ఇంకా ఆయనను పరిపూర్ణంగా అంగీకరించక సగము లోకములో సగము క్రైస్తవులో. లోకములో ఇలా ఉండాలి, కలిసి జీవించకపోతే అట్లా బంధుత్వము వదిలేసుకుంటామా, రక్త సంబంధాలను వదిలేసుకుంటామా అని మాట్లాడుతూ నీ బంధువులు, నీ రక్త సంబంధకులు చెడిపోయిన వారు లోకములో, నీ బంధువులు, నీ రక్త సంబంధకులు, నీ స్నేహితులు, నీ శ్రేయాభిలాసులు యేసు ప్రభువును ఎరగనట్టు నటించు లోకములో జీవిస్తున్న, ఆచరిస్తున్న వారు ఉన్నారు. వారితో కలిసి నువ్వు జీవిస్తే ఒక దినము రాబోతుంది, ఆయన ఉగ్రత దినము. ఒక దినము, ఆ దినమే ఇటువంటిదిగా నువ్వు చూడవలసిన కుమార్తెవు, కుమారుడు అవుతారు. వారితో కలిసి జీవించాలి. కరెక్టే, వాళ్ళు మంచోళ్ళైతే జీవించు, వాళ్ళు యేసుని అంగీకరించిన వారైతే జీవించు, యేసుతో కలిసి జీవిస్తున్న వారైతే జీవించు. లేదు యేసు క్రీస్తు పేరు పెట్టుకొని జీవిస్తూ వాళ్ళు భిన్నమైనటువంటి పద్ధతిలో, భిన్నమైనటువంటి అలవాట్లతో, భిన్నమైన నడకతో జీవిస్తున్నారైతే వదిలివేసాయి. నేను ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీ అన్నదమ్ములైనా నీ అక్కజనులైనా వదిలివేసే యేసు నామంలో. యేసు నీకు సహాయం చేస్తాడు, యేసే నీకు తోడై ఉంటాడు. దుర్మార్గుల దగ్గరికి వెళ్ళకు, దుష్టుల దగ్గరికి వెళ్ళకు, పాపులు నిల్చున్న దగ్గరకు నువ్వు ఆ ప్రయాణం చేయకన్నాడు. నిన్ను అపహాస్య పాలు చేసే వాళ్ళ దగ్గర కూర్చోగాకమన్నాడు. కీర్తన 1 కీర్తనలో మొదటి వచనమిది. అన్ని మనం కంఠస్థము చేసిన వాళ్ళమే, అయినా కానీ తెలియనట్టు నటిస్తాం. మనకన్నా వేషధారులు ఎవరు ఉండరు అనుకుంటా. ఆనాడు ప్రభువారు అంటారు, ఆ యొక్క పరిచయలను, శాస్త్రులను చూసి ఓ వేషధారులారా అని పిలిచాడు. కానీ ఆయన ఈరోజు సజీవుడిగా ఉంటే గాన ఆయన మనములు కూడా ఓ వేషధారులారా వారే అనుకున్నాను, వారికన్నా మీరు మిక్కిలి గొప్ప నటన జీవితము కలిగిన, నట సాతుర్యము కలిగిన బిడలుగా ఉన్నారని చెప్పి ఆయన మనందరినీ కూడా మెచ్చుకునేవాడేమో. ఈనాటి క్రైస్తవులను నటన జీవితం, వేషధారణ జీవితం మానండి. ఇంకా ఎక్కువ సమయం లేదండి. సూచక క్రియలు జరుగుతున్నాయి భూమి మీద. ఆయన చెప్పినటువంటి సూచక క్రియలు జరుగుతున్నాయి. రాకడది సమీపంలో ఉంది. నువ్వు బ్రతుకుండగానే వస్తుందో, లేక నువ్వు చనిపోయిన తర్వాత వచ్చుదో నీకు నాకు తెలియదు. కానీ బ్రతుకు ఉండగానే ఆయన రాజ్యంలో, మధ్య ఆకాశంలో ఆయనతో కలిసి జీవించడానికి నీ ఆత్మను భూమి మీద సిద్ధపాటు చేసుకో. ఇది రక్షణ సువార్త. ఈ సువార్తకు చెవియొక్కండి, ఈ సువార్తకు చెవియొక్కండి. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఒక మాట చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువు. నలుదిశల నుండి 4 వాయువులను ఇలాము మీదికి రప్పించి, నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల ఎంట వారిని చెదరగొట్టెదను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో, ఎవరైతే దేవుని ఆయన ఆనుకొని హత్తుకొని జీవిస్తారో క్రైస్తవులు, నిజ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు, క్రమ క్రైస్తవులు కాదండి, నిజ క్రైస్తవులు, సత్య హృదయముతో నిబ్బరమైన బుద్ధి కలవాలని విశ్వాస జీవితము జీవిస్తున్నటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. వారికి తన శత్రువు వస్తే, ఆనాడు ఇజ్రాయేల్ మీదకి వాళ్ళు శత్రువైన అతను వచ్చినప్పుడు దేవుడు చూసినప్పుడంట వాయువును పంపించి నలుదిశల నుంచి వారి సేనాన్ని చెదరగొడతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అపవాది నీ చుట్టూ తిరుగుతున్నాడేమో, నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడేమో. అపవాది సంబంధించిన మనుషులు, వాని గుణలక్షణాలు కలిగిన మనుషులు, దుష్టులు, దుర్మార్గులు నీ చుట్టూ తిరుగుతున్నారేమో. నిన్ను పతనము చేయాలని, నిన్ను పాడు చేయాలని,
నిన్ను మోసము చేయాలని, నిన్ను దగా చేయాలని నువ్వు నిజమైన బిడ్డవు అయితే నిన్ను ఒక కంట కనిపెట్టే ఉంటాడు ప్రభువారు. ఆ ఇజ్రాయేల్ ప్రజల శత్రువుల నుంచి కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు. వాయువు, ఇక్కడ మనం వాయువు చూస్తే మన ప్రాణాన్ని తీసే ఈ వాయువు, అక్కడ ఆ వాయువే, ఆ గాలే శత్రువులు చెదరగొట్టే వాయువుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు దేనైనా మనం రక్షించటానికి లేదా మనల్ని శిక్షించడానికి వాడుకోగలడు. ఇదే వాక్యము నిన్ను రక్షిస్తుంది, ఇదే వాక్యము నువ్వు వినకపోతే గాన శిక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి, మనం తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించి ఈరోజు 37వ వచనం, మరియు వాళ్ళ శత్రువుల ఎదుటను వారి ప్రాణం, ఇది అండర్లైన్ చేసుకుని, వారి శత్రువు ఎదుటను వారి ప్రాణము వారి ఎదుటను ఏలామును ఎలాగూ భయపడ చేయవలను నా కోపాగ్ని చేత వారి మీదకి ఏమి రప్పిస్తాడంట? కీడును రప్పిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఇళ్ళ మీదకి కీడును రప్పిస్తాడు, రోగాలు రప్పిస్తారు, అప్పులు రాస్తాడు, దెయ్యాలను పంపిస్తాడు, అపవిత్రాత్మలను పంపిస్తాడు నిన్ను శోధించడానికే. ఎవరిని? దేవుని బిడ్డలను అనవసరంగా మాటలు మాట్లాడుతూ దూషిస్తూ దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్న, ప్రార్థన జీవితం కలిగిన, సువార్త ప్రకటిస్తున్నటువంటి అభిషక్తులైన వారిని అన్యాయంగా మాట్లాడితే, అన్యాయంగా ఆడిపోసుకుంటే, వారి కుటుంబాలలో భేదభావాలు సృష్టించాలనుకుంటే, వారి కుటుంబాలలో నాయన అనేక మంది ఆ యొక్క వ్యక్తిగతంగా వారి కుటుంబాలను పాడు చేయాలని ఎవరైతే అనుకుంటారో వారింటికే కీడు వస్తుంది, వారింటినే టార్గెట్ చేస్తాడు నా ప్రభువారు. ఎందుకంటే మన కుటుంబాలలో మన బిడ్డ మీదకి ఎవరైనా వచ్చి ఊరుకుంటామా? మనం పోమా? మనం వెళ్ళి అడగమా? ఎందుకురా నా బిడ్డ మీదకి వస్తున్నా, ఎందుకు కొడుతున్నావు, నా బిడ్డ ఎందుకు మాట్లాడుతున్నావు అడగమా? అడుగుతాం, ఒక తండ్రిగా, ఒక తల్లిగా. అలాగే పరమ తండ్రి మనములను ప్రేమించిన వాడు, మనములను రక్షించుకున్నవాడు, తను సొత్తుగా చేసుకున్నవాడు, ఆయనకి ఎంత రోషము కలిగి ఉన్నవాడు. ఆయన మాట్లాడ్డా? ఆయన మాట్లాడ్డా అని నేను అడుగుతున్నాను. ఆయన ఎప్పుడో మాట్లాడతాడులే, ఆయన ఎప్పుడో చేస్తాడులే, ఇప్పుడు నేను చేసేది నేను చేస్తాను, నేను మాట్లాడేదో నేను మాట్లాడుతానంటే నీ నోటికి తాళం వేసేస్తాడు, నీ గృహాన్ని పెంట గృహముగా చేస్తాడు. అది నువ్వు గుర్తుంచుకో. కీడు చేస్తాడు. అది నువ్వు వాక్యం చదువుతున్న వాక్యంలోనే ఉంది మొత్తం. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయండి. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మేలుకువ కలిగిన వారై జీవించమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. దేవుని కృపను బట్టి మెలకువగలిగి జీవించండి, లేకుంటే దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది 1వ వచనం మాత్రమే చెప్పాను. చూడండి 2, 3 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 2, 3 వచనాలు చదవండి. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట సూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకు అధికారము పొందిన దూతలతో మేము మా దేవుని యొక్క దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనా సముద్రకైనా చెట్లకైనా ఏ హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి. ఈరోజు తాను ప్రేమించిన వారిని, తనను రక్షించాలనుకున్న వారిని, తనను కాపాడాలనుకున్న వారిని ఏమవుతాంట? ఒక ముద్ర అంట. ఏముంది ఆయన చేతిలో?
ఒక ముద్ర ఉందంట ఆ దూత చేతిలో. వారిని మా యొక్క దాసుల నొసర ముద్రించాలి. మీకు ఇచ్చిన అధికారం బాగానే ఉంది, మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదేశం బాగానే ఉంది, దాన్ని నేను చేయొద్దు అంటాములా. కాస్త ఆగండి, కొద్ది సమయం ఆగండి. మేము ముద్రించాలి వాళ్ళ నొసట. ఏం చేయాలంట? వారి నొసట మేము ముద్రించాలి. దేవుని దాసులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని ఆరాధించు వారిని, దేవుని ఆనుకొని ప్రార్థన చేసేవారి వారిని మేము ఏర్పాటు చేసుకోవాలి భూమి మీద. వారి ప్రాణం పోవడానికి దేవుడికి ఇష్టం లేదు, వారు నశించిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. ఆగండి అని చెప్పి బిగ్గరగా కేక వేసిందంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఈరోజు అందులో నువ్వు ఉన్నావా? ఆ నొసట ముద్రించు వారిలో నువ్వు ఉన్నావా? నీ స్థితిగతి ఏంటి? నీ ప్రవర్తన ఎలా ఉంది? యేసయ్య ముద్ర నీ నొసట పనిలాగా నీ ప్రవర్తన ఉందా అని అడుగుతున్నాను. నశించకుండా జీవించే స్థితి నీకుందా అని అడుగుతున్నాను. హింసకు గురి కాకుండా, ప్రాణాపాయం లేకుండా జీవించగల స్థితి నీ ఆత్మకు నువ్వు సంపాదించుకున్నావా అని అడుగుతున్నా. బతుకుతున్నామంటే బతుకుతున్నాములే, జీవిస్తున్నామంటే జీవిస్తున్నాములే అనే భావనలో జీవిస్తున్నావే కానీ నేను ఒక యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తముల కడగబడిన కుమార్తెను కుమారుని, నాకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నేను చేరాలి. ఆ లక్ష్యం చేరడానికి నేను ప్రయాసపడాలి. ఆ లక్ష్యంలో నేను నిలిచి ఉండడానికి, విజయం సాధించడానికి కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని నేను అరికట్టాలి. నా మనస్సును స్థిరపరచుకోవాలి, దూషణకరమైన మాటలు వదలాలి, చెడు నడక విడిచిపెట్టాలి, నా ప్రవర్తన మార్చుకోవాలని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నువ్వు ఆలోచన చేయవు, కానీ నా దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ముందు నలుగురిని పంపించింది నన్నదశలో నిలబడి, వాయువును ఆపేసేయండి, భూమి మీద జీవరాశులన్నీ చనిపోతాయి, వాటితో పాటు మనుషులు కూడా సరిపోతారు. కానీ వెంటనే ఆయనకు ప్రేమ కలిగింది. అయ్యో, నన్ను ఆరాధించి బిడ్డలు ఉన్నారు, నన్ను స్తుతిస్తున్న బిడ్డలు ఉన్నారు, నా సన్నిధిలో విన్నపలు విజ్ఞాపన చేసుకునే బిడ్డలు ఉన్నారు, వారిని నేను రక్షించాలి కదా, అది నా ధర్మం కదా, అది నా కర్తవ్యం కదని ఆ ప్రభువారు, ఆ రక్షకుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన, నీ కొరకు నా కొరకు బలిపశువుగా సమర్పించుకున్న ఆ నజరేయుడైన యేసు ఆలోచన చేసి కొద్ది నిమిషాలు ఆగండి. నేను రక్తంలో కడిగిన బిడ్డలు ఉన్నారు, నన్ను ఆరాధిస్తున్న బిడ్డలు ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఉన్నారు, నా యందు నమ్మకం కలిగిన బిడ్డలు ఉన్నారు, నా సువార్త ప్రకటించే బిడ్డలు ఉన్నారు, నన్ను మహిమపరిచే బిడ్డలు భూమి మీద ఉన్నారు. వారి నొసల మధ్యలో నేను ముద్రించేంత వరకు ఆగండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లేకుంటే ఈ పాటికి ఎప్పుడూ మనము ఇది అయిపోతే వాళ్ళం, ఎప్పుడూ మన ప్రాణం గాలిలో కలిసిపోయేది, ఎప్పుడూ మనం నశించిపోయేటోళ్ళం. ఆ ఆగమన్న ఆ శబ్దం ఈ రోజు వరకు నిన్ను నన్ను కాపాడుతుంది. ఆ ఆగమన్న శబ్దం ఈ రోజు వరకు నిన్ను నన్ను సజీవులుగా ఉంచింది. ఎందుకంటే మనం మారుతామని, మన బ్రతుకులు మారుతాయని, మనం దేవుని అంగీకరిస్తామని, దేవుని కోరుకున్న ప్రకారం ఆయన ముద్ర మన నొసట పడుతుందని ఎదురు చూస్తూ ఆలస్యం చేస్తున్నాడు అంతే. లేకుంటే ఈ పాటికి చాప చుట్టేసేటోళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా